హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 23వ భాగాన్ని వినేద్దాం. రామ్ హగ్ చేసుకునేసరికి బొమ్మలా నిలబడిపోయింది సీత. తనకి ఎలా స్పందించాలో తెలియడం లేదు. అతనికి దగ్గరికి తీసుకోవాలని అని లేదు, అలాగని దూరం జరపాలని లేదు. బొమ్మలా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నిలబడింది. కానీ ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చాయి. ఆమె కన్నీళ్లు అతనికి తాకగానే రామ్ అతన్ని చేసింది అర్థం చేసుకుని, సారీ మహా, ఏదో భావోద్వేగంతో నిన్ను హత్తుకున్నాను, నిన్ను బాధ పెట్టకూడదు అని అనుకుంటూనే బాధ పెడుతున్నాను అని బాధగా అని ఆమె దూరం జరుగుతుంటే సీత రామ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని రామ్ ఎద మీద వాలి ఏడుస్తూ ఉంటుంది. తను అలా ఏడుస్తూ ఉంటే రామ్కి ఏం చేయాలనేది తెలియలేదు. ఆమె చుట్టూ చెయ్యి వేసి మహా ప్లీజ్ ఏడవకు అని అంటూ తనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సీత అతని షర్ట్ తడిపేస్తూ ఉంటే, అబ్బా మహా, ఒక్క నిమిషం నీ కన్నీళ్లకు అడ్డుకట్టవే, నేను షర్ట్ వేరేది వేసుకొని వస్తాను, ఆ షర్టు మీద నీకు నచ్చినంతసేపు ఏడువు అని ఆమెని దూరం జరుపుతూ అంటాడు. సీత రామ్ వైపు చిరుకోపంగా చూస్తూ, నేను ఏడుస్తున్నానని మీకు బాధ లేదా? మీ షర్టు పాడవుతుందని బాధపడుతున్నారా? అంతగా మీ షర్టు పాడైపోతే నేను మంచిగా ఉతికి పెడతానులేండి అని అంటుంది. రామ్ నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఆమె కన్నీళ్లను మునివేళ్లతో తుడుస్తూ, నువ్వు ఏడవటం ఆపాలి అంటే ఇలా అనక తప్పలేదు అని అంటాడు. సీత వెక్కుతూ, మీకు నిజంగా నేనంటే ఇష్టం ఉందా లేదా నా మీద జాలి చూపిస్తున్నారా అని అడుగుతుంది. జాలి ఒకరోజు చూపిస్తాను, 2 రోజులు చూపిస్తాను, జీవితాంతం చూపించలేను కదా అని అంటాడు రామ్. మీరు ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ చేయండి అని అంటుంది సీత. జానకిని ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని అంటాడు రామ్. సీతకి జానకి పేరు తీసినందుకు ఏమాత్రం బాధ కలగలేదు. నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఆ రోజు తప్పు జరిగిపోయిందని లేదా తాళి కట్టానని అనుకుని అలా ఫీల్ అవుతున్నారా అని మళ్ళీ అడుగుతుంది. రామ్ మేఘ మీద ఒట్టు, నీ మీద నేను చూపించే ఫీలింగ్ జాలి కాదు, ప్రేమ. నీతో మొదటిసారి కలిసిపోయినప్పుడే నాకు నీ మీద ఫీలింగ్స్ కలిగాయి. ఆ టైంలో నువ్వు తప్ప జానకి కూడా నా మైండ్లోకి రాలేదు, అంతలా ఎక్కేశావు. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే మన పెళ్ళి అప్పుడే అయిపోయేది అని ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని అంటాడు. ఏదోలా అప్పుడు సంగతి వదిలేయండి, ఇప్పటి విషయం గురించి మాట్లాడుకుందాం. నన్ను ఎప్పుడు ఏడిపించరు కదా, నన్ను ప్రేమగా చూసుకుంటారు కదా అని చీదుతూ అంటుంది సీత. రామ్ సీతను చూసి నవ్వుతూ, ఎంత ముద్దుగా ఉన్నావో అని బుగ్గలు లాగుతుంటే ఆ అని అంటుంది సీత. రామ్కి ఒక భారం దిగిపోయింది. ఆమె అతనిని క్షమించిందని ఆమె మాటల్లో అతనికి అర్థమైంది. అందుకే నవ్వుతూ అతని అల్లరి మొదలుపెట్టాడు. సీత మిందు మీరు దూరం నుండండి అని రామ్ని కొంచెం వెనక్కి నెట్టింది. రామ్ ఓహ్ అని అనుకుని, సరే నీ ఇష్టం లేకుండా నీ దగ్గరికి రాను, కానీ నువ్వు నన్ను క్షమించావు కదా అని ఆమె నోటి నుండి వినాలని ఆశగా అడుగుతాడు. సీత లేదు అని అంటుంది. రామ్ తల పట్టుకుని, అదేంటి ఇప్పటిదాకా నన్ను క్షమించినట్టు బిహేవ్ చేశావు కదా అని అయోమయంగా అడుగుతాడు. మిమ్మల్ని నేను దూరం పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి, కానీ నా మైండ్ అది యాక్సెప్ట్ చేయడం లేదు అని అంటుంది సీత. అంటే అని అయోమయంగా అంటాడు రామ్. మీరు నాకు ఈ విషయం చెప్పలేదని నాకు చాలా కోపం వచ్చింది, కానీ ఆలోచిస్తుంటే నేను కూడా మీరు ఎలా స్పందిస్తారో అని నా గురించి మీకు చెప్పలేకపోయాను. అలానే మీరు కూడా భయం వల్ల నాకు ఈ విషయం చెప్పలేదని అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని ఈ విషయం తప్పు పట్టను, కానీ నేను ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు టైం కావాలి, మిమ్మల్ని క్షమించడానికి టైం కావాలి. నిన్న మీకు శిక్ష వేశానని అనుకున్నాను, కానీ నాకు నేనే శిక్ష వేసుకున్నాను అని ఒక్కరోజులోనే నాకు అర్థమైంది. అక్కడ ఉన్న 1 రోజులు నేను మీ తలుపుల్లోనే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక మీరు పూర్తిగా దగ్గరవ్వాలని అనుకున్నాను, అదేదీ జరగలేదు. మీరు నా పక్కనే ఉండి కూడా మీకు దూరంగా ఉండడం చాలా కష్టమని అర్థమైంది అని అంటుంది. రామ్ హో అని సీత ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతిని చేతిలోకి తీసుకుని, నా మనసు భారం దించేశావు మహా, నువ్వు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. దేవుడు ప్రతి మనిషికి లైఫ్లో ఒక ఛాన్స్ ఇస్తాడని అంటారు. అలాంటి ఛాన్స్ నీ రూపంలో దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు నాకు ఈ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన దానివి. నువ్వు నన్ను క్షమిస్తావో లేదో అని నా మనసు చాలా బాధపడింది. ఇప్పుడు నువ్వు అన్న మాటలకి నాకు హాయిగా ఉంది. నువ్వు నా భార్య అవ్వడం నా అదృష్టం అని ఆమె చేతిని కిస్ చేస్తూ అంటాడు. సీత అలానే ఉండి అతన్ని హత్తుకుంటుంది. సీత కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, మీరు కాదు, నేను అదృష్టవంతురాల్ని. మీలాంటి అర్థం చేసుకునే భర్త ఎవరికీ దొరకరు. మీరే నా విషయంలో తప్పు చేశారని మీకు తెలియకపోయినా నా పాస్ట్తో మీకు అవసరం లేదని అన్నారు.
మీ స్థానంలోనే ఇంకా ఎవరైనా ఉంటే నన్ను ఆ క్షణమే వదిలేసేవాళ్ళు అని అంటుంది. రామ్ లేచి సీతని హక్ చేసుకుని అతను కూడా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు. నాకు మీ నుండి ప్రేమ కావాలి, ఇంకా ఏదీ వద్దు రామ్ గారు అని కళ్ళలతో కన్నీళ్లతో అంటుంది సీత. రామ్ ఆమెని ఇంకా హత్తుకుంటూ, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను మహా. నువ్వు అప్పుడు నా వల్ల ఎంత బాధపడ్డావో అంతకన్నా ఎక్కువగా సంతోషంగా చూసుకుంటాను అని ఆమె మొహంలోకి చూస్తూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఇప్పటి వరకు నువ్వు నా వల్ల కార్చిన కన్నీళ్లు చాలు మహా, ఇంకెప్పుడు నువ్వు ఏడవకూడదు. నిన్ను నేను అలానే చూసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు అదంతా మర్చిపోవడానికి ఎంత టైం తీసుకున్నా సరే నేను నీకోసం ఎదురు చూస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తాను అని అంటాడు. సీత అని నవ్వుతూనే ఏడుస్తూ అతని గుండెల్లో ఒదిగిపోతుంది. అబ్బా మహా, ఇందాకే చెప్పాను కదా షర్టు పాడవుతుందని అని అంటాడు రామ్. సీత అని వెక్కిళ్ళు పెడుతూ, పర్వాలేదు, నా మొగుడు షర్టు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని ఇంకా గట్టిగా హత్తుకొని అతన్ని చూస్తుంది. రామ్ నవ్వుతూ, నీ మొగుడు షర్టు మాత్రమే కాదు, నీ మొగుడు కూడా నీ ఇష్టమే, ఏమైనా చేసుకోవచ్చు అని కళ్ళల్లో చిలిపితనం పలికిస్తూ అంటాడు. అతని కళ్ళల్లో చిలిపితనం చూసి అని సిగ్గుపడుతూ అంటుంది. ఏంటండి, మహాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే అని అడుగుతారు సుమతి. ఏమో సుమతి, నాకు తెలీదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అంటారు రమణ గారు. నాకు ఎందుకో మళ్ళీ ఏమైందో అని కంగారుగా ఉందండి అని కంగారుగా అంటారు సుమతి. నువ్వేం కంగారు పడకు సుమతి, నేను అల్లుడు గారితో మాట్లాడాను, మహా బానే ఉందని చెప్పారు. మేఘ ఫోన్ చూస్తూ ఆడుతుందని అన్నారు, అందుకే లిఫ్ట్ చేయడం లేదేమో అని అంటారు రమణ. కనీసం తర్వాతైనా చేయాలి కదండి అని అంటారు సుమతి. ఏదైనా ఉంటే మహా మనకి చెప్పకుండా ఉండదు కదా సుమతి, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని అంటారు రమణ. నిజమేనండి, కానీ అని అంటుంటే, నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది, నీ భయాలన్నీ పక్కన పెట్టేయి, మహా బాగానే ఉంటుంది అని అంటారు రమణ గారు. సుమతి గారు రమణ గారు అంతలా చెప్పడంతో ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతారు రఘు ఫాదర్. డాడీ, మీ ఇష్టం అని చెప్పాను కదా, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమని చెబితే వాళ్ళనే చేసుకుంటాను అని అంటాడు రఘు. మరి మేం ఒక సంబంధం చూసాం, పెళ్లి చూపులు నీకు ఇష్టమేనా అని ఫోటో చూస్తూ అడుగుతారు రఘు అమ్మ ఫోటో ఏం వద్దు, మీరు ఎవరిని చూపించినా సరే పెళ్లి చేసుకుంటాను అని ఫోటో చూడకుండా అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు రఘు. నేను సీతని మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, తను హ్యాపీగానే ఉంది, నేను కూడా మర్చిపోవాలి అని అనుకుంటూ అతని మైండ్ని ప్రిపేర్ చేసుకుంటాడు రఘు. రాజ్, నిత్య, నీకు అమ్మ వాళ్ళు పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు, నీకు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు. నిత్య, తెలుసు అన్నయ్య, నేను ఒప్పుకున్నాకే అమ్మ వాళ్ళు వాళ్ళకి రమ్మని చెప్పారు అని అంటుంది. నీకు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు రాజ్. ఇష్టం లేకుండా ఎలా ఒప్పుకుంటాను అని అంటుంది నిత్య. మరి పెళ్లి కొడుకు ఫోటో నువ్వు చూడలేదే మరి అని అడుగుతాడు రాజ్. రేపు ఎలాగైనా డైరెక్ట్గా వస్తారు కదా, అప్పుడు ఎలాగైనా చూస్తాను కదా అని అంటుంది నిత్య. డైరెక్ట్గా చూసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యావన్నమాట అని అంటాడు రాజ్. నిత్య కూడా అని అంటుంది. వాళ్ళ ఇద్దరు మాత్రమే ఈ లోకంలో ఉన్నారు అన్నట్టుగా టైంని మర్చిపోయారు. సడన్గా సీత రామ్కి దూరం జరిగి, ఏవండి మేఘ అని అంటుంది. రామ్కి అప్పటికి కానీ గుర్తురాదు మేఘ ఇంట్లోనే ఉంది అన్న విషయం. అవును మహా, తనని ఫ్రెష్ అప్ అవడానికి పంపావు కదా, ఏది ఇంకా రాలేదే అని అంటాడు రామ్. ఏమోనండి అని సీత మేఘని పంపిన రూమ్లోకి వెళ్తుంది. మేఘ పడుకుని ఉంటుంది. రామ్ కూడా సీత వెనకే వెళ్ళి మేఘ పడుకోవడం చూస్తాడు. మేఘ పడుకున్న విధానం చూసి మనం గొడవ పడుతున్నామని అనుకున్నట్టు ఉందండి, భయంతో పడుకుంది అని అంటుంది సీత. అని మేఘ పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ సరిగ్గా పడుకోబెట్టాడు రామ్. సీత రామ్ వైపే చూస్తూ, మీకు మేఘ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అని అడుగుతుంది. రామ్ సీత ఏం వినాలని అనుకుంటుందో తెలిసి, నాకు నీకన్నా మేఘ అంటేనే ఎక్కువ ఇష్టం అని అంటాడు. సీత ఏంటి అన్నట్టు దిగులుగా చూస్తుంటే, వాళ్ళ అమ్మని నా దగ్గరికి చేర్చింది తనే కదా అని ఆమె వైపు అపురూపంగా చూస్తా అంటాడు. సీత ఆ మాటకి అతని వైపు ప్రేమగా చూస్తుంటే, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించలేదు అని నాకు తెలుసు మహా అని అంటాడు రామ్. సీత అతనిని ఆశ్చర్యంగా చూస్తుంటే, నీ మనసులో ఏదో ఉంది, బట్ నువ్వు నన్ను క్షమించినట్టు నాతో ప్రవర్తించావు, అది నాకు ఇందాక నీ చూపులో అర్థమైంది అని అంటాడు. సీతారాం తన మనసు చదివినందుకు అతనిని చూస్తూ చాలా బాగా కనుక్కున్నారు అని అక్కడి నుంచి లేచి అంటుంది. నేను పాఠాలు చెప్పే మాస్టర్ని మహా, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారనేది తెలుసుకోగలను, అలాంటిది నా భార్య ఏమనుకుంటుందో తెలుసుకోలేనా అని అంటాడు రామ్.
సీత అతని వైపు కోపంగా చూస్తూ, నేను 6 ఏళ్లుగా పడుతున్న క్షోభ ఒక రోజులో మర్చిపోయి మీతో ఎలా ఉంటాననుకున్నారు అని అంటుంది. రామ్ మహా అని బాధగా అంటుంటే, ఆపండి, మీరు అంతగా బాధపడకండి. నాకు ఇంకా ఇంకా కోపం వస్తుంది. నేను పడిన బాధ కన్నా ఇప్పుడు మీరు పడుతున్న బాధ చాలా చిన్నది. ఇందాక కూడా మీతో ప్రేమగా మాట్లాడింది మీరు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు అనేది తెలుసుకోవాలని మాత్రమే. మిమ్మల్ని క్షమించి మీకు దగ్గర అవడానికి కాదు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. రామ్ ఆమె వెనక వచ్చి, మరి నా గురించి ఆలోచించానన్నావు అని అడుగుతాడు. సీత అతని వైపు తిరిగి, అవును ఆలోచించాను. నేను నా జీవితమే చీకటైపోయిందని వేదన పడుతున్న టైంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అని ఆలోచించాను. అప్పుడు గుర్తుకు వచ్చాయి మీ రూమ్లో జానకి అక్కతో మీరు దిగిన ఫొటోస్. నేను కన్నీళ్లతో స్నేహం చేస్తుంటే మీరు మాత్రం మీరే ప్రపంచంలో హ్యాపీగా ఉన్నట్టు గడిపారు అని అంటుంది. రామ్ సీత వైపు చూస్తూ, మహా సిల్లిగా మాట్లాడుకు. నాకు యాక్సిడెంట్ అయి నిన్ను మర్చిపోయి ఉండకపోతే నేను జానకిని పెళ్లి చేసుకునేవాడిని కాదని చెబుతూనే ఉన్నాను కదా అని అంటాడు. అని అనుకుని, నా జీవితం మీకు సిల్లీగానే అనిపిస్తుందిలే, ఆ జీవితం అనుభవించింది నేనే కదా అని అంటుంది సీత. మహా ప్లీజ్ ఇలా కఠినంగా మాట్లాడుకు. నేను ఎప్పుడూ నీకు అన్యాయం చేయాలని అనుకోలేదు అని అంటాడు రామ్. జస్ట్ షటప్ మిస్టర్ శ్రీరామ్. ఇంకోసారి ఇలా నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకండి. మిమ్మల్ని జీవితంలో క్షమిస్తానని కూడా అనుకోకండి అని కోపంగా చెబుతుంటే రామ్ తన వైపు బాధగా చూస్తాడు. రామ్ మొహంలో బాధను చూసి, ఈ కొద్దిపాటి బాధ అనుభవించలేకపోతున్నారు. మరి నేను ఎంత నరకం అనుభవించి ఉంటాను. అసలు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేదారిని. కానీ నా కూతురి జీవితం గురించి ఆలోచించి తన కోసం ఆగిపోయాను. తండ్రి లేడని నా బిడ్డ బాధపడకూడదు, తను ఎలాంటి బాధ పడకూడదు, అందుకే మీతో పాటు ఈ ఇంట్లో ఉంటున్నాను అని కోపంగా చెప్పి కిచెన్లోకి వెళ్తుంది సీత. రామ్కి ఏం చేయాలో అర్థం కాదు. అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. సీత అతనికి ఇంతలా షాక్ ఇస్తుందని అనుకోలేదు. సోఫాలో కూలబడి, ఏంటి మహా ఇది, నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటే ఇలా చేస్తావని అనుకోలేదు. కాసేపటి వరకు నువ్వు నన్ను క్షమించావని ఎంత తృప్తి పడ్డానో తెలుసా, కానీ ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని బాధపడుతూ ఉంటాడు రామ్ బాధపడుతూ ఉంటాడు. అతని మనసు వేదన అనుభవిస్తూ ఉంటుంది. సీత మాట్లాడిన మాటలు కూడా నిజమే కదా అని అనుకుంటూ ఉంటాడు. ఆ రోజంతా సీత రామ్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మేఘ నిద్రలేచిన తర్వాత తనే ఆమెతో కాసేపు ఆడుకొని మళ్ళీ రాత్రికి డిన్నర్ తినిపించి పడుకోబెడుతుంది. రామ్ సోఫాలో అలానే కూర్చుని అంటాడు. అతనిని కేర్ చేయాలని అనిపించకపోయినా అతను పొద్దున్నుండి తినలేదని గుర్తు చేసుకుని ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని రామ్ ముందున్న టేబుల్ మీద పెట్టేసి, మార్నింగ్ నుండి మీరేం తినలేదు, తినండి అని అంటుంది. రామ్ ఆ ప్లేట్ వైపు సీత వైపు చూస్తూ, నాకు ఆకలిగా లేదు మహా, నువ్వు తినేసి వెళ్ళి పడుకో అని అంటాడు. చూడండి, మీరు తినలేదని తినకుండా ఉంటారని లేదా మిమ్మల్ని బతిమాలుతూ కూర్చుంటారని అనుకుంటున్నారేమో. నేను మాత్రం అది అస్సలు చేయను. చెప్పాను, తినడం తినకపోవడం మీ ఇష్టం అని సీరియస్గా అంటుంది. తెలుసు మహా, నీ గుండె నా విషయంలో రాయి అయిపోయిందని అని అంటాడు రామ్. అలా చేసింది మీరే అని చెప్పి తను తినడానికి వెళ్తుంది సీత. రామ్ వెళ్తున్న సీత వైపు బాధగా చూసి మళ్ళీ ప్లేట్ వైపు చూస్తాడు. అన్నీ అతనికి ఇష్టమైనవే ఉంటాయి. రామ్ ఆ ప్లేట్లో చేతిలోకి తీసుకుని, అన్నీ నాకు నచ్చినవే చేశావు, ఇంత ప్రేమ ఉన్నదానివి ఇలా దూరంగా ఉంటే ఎలానో ఉంది మహా అని అనుకుని ఆమె కష్టపడి వండడం గుర్తు చేసుకుని తినడం స్టార్ట్ చేస్తాడు. సీత అతను తినడం చూసి ఆమె కూడా ఫాస్ట్గా తినేసి అన్నీ సర్దేసి రూమ్లోకి వెళ్తుంటే రామ్ తన చెయ్యి పట్టుకుని ఆపుతాడు. సీత కోపంగా అతని వైపు చూసేసరికి ఆమె చెయ్యి వదిలేస్తాడు. మహా, ముగ్గురం ఒకే దగ్గర పడుకుందాం ప్లీజ్ అని అంటాడు రామ్. ఈ ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఈరోజు ఒకే దగ్గర పడుకుందాం అని అతని వైపు చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అంటుంది. మహా, ఎందుకు ఊరికే వెళ్ళిపోతానని మాట్లాడతావు, నన్ను ఎందుకు ఇంకా ఇంకా బాధ పెడతావు అని అంటాడు రామ్. మీకు చెప్పాక కూడా నాకు దగ్గర అవ్వాలని చూస్తుంటే ఇంకేం చెప్తాను, మీ లిమిట్స్లో మీరు ఉండండి అని అంటుంది సీత. భార్యాభర్తల మధ్య లిమిట్స్ కూడా ఉంటాయా మహా అని బాధగా అడుగుతాడు రామ్. ఎందుకు ఉండవు, ఉంటాయి. నాకు నచ్చకుండా మీరు నా దగ్గరికి వస్తే ఊరుకోను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి తలుపు దడేల్మని చప్పుడు వచ్చేలా చేస్తుంది. సీత రూమ్లోకి వెళ్ళి మేకని బాధగా చూస్తూ, నీకు మీ నాన్నని దూరం చేయకూడదని ఒకే ఒక ఆలోచనలతో నేను నా మనసుని అదుపు చేసుకుంటూ ఉన్నాను తల్లి. కాకపోతే మీ నాన్నని నీకు దగ్గర చేయలేకపోతున్నాను. జస్ట్ కొన్ని రోజులు మీ నాన్నకి నేను పడ్డ బాధ తెలియాలి అని నీకు దూరంగా ఉండమని చెప్పానే, కానీ మీ నాన్నని మాత్రం నేను క్షమించలేను అని అనుకుంటూ పడుకుంటుంది. రామ్ ఆ తలుపుపైపై బాధగా చూసి మళ్ళీ అతని రూమ్లోకి వెళ్తాడు.
బెడ్ మీద పడుకుంటాడే కానీ అతనికి ఎంతసేపైనా నిద్ర పట్టదు. ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటాడు. ఉదయం త్వరగా లేచిన సీత బయటికి వచ్చేసరికి రామ్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండదు. ఈయన ఇంకా లేవలేదేంటి, ఇప్పటికీ లేచి రెడీ అయి ఉంటారు కదా, లేదా ఆల్రెడీ లేచి రెడీ అయి వెళ్ళిపోయారా అని అనుకుంటూ రామ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. తలుపు కొంచెం తెరిచి చూస్తుంది. రామ్ ఇంకా పడుకుని ఉండడం చూసి ఏంటి ఈయన ఇంతసేపు పడుకున్నారు అని అనుకుని మేబీ నైట్ నిద్రపోలేదేమో, ఆయనే లేస్తారులే అని అనుకుని తన పని తాను చేసుకోవడానికి వెళ్తుంది. మేఘని స్కూల్కి రెడీ చేసి టిఫిన్ పెట్టి రామ్ వస్తాడని వెయిట్ చేస్తున్న రామ్ 9 అయినా కానీ బయటికి రాలేదు. 9 అయినా రామ్ గారు ఇంకా లేవలేదేంటి, ఏమైనా అయిందా అని అనుకుంటూ స్కూల్ బస్ రావడంతో మేఘకి జాగ్రత్తలు చెప్పి పంపించేస్తుంది సీత. రామ్ ఇంకా రాలేదని తప్పక అతను పడుకున్న రూమ్కి వెళ్తుంది. తను వెళ్ళి చూసేసరికి రామ్ ముడుచుకొని పడుకుంటాడు. ఏంటి ఇలా పడుకున్నారు అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి రామ్ని చూసేసరికి రామ్ ఫేస్ మొత్తం చెమటలు వచ్చి ఉంటాయి. ఈయనకి ఫీవర్ వచ్చిందా ఏంటి అని అనుకుని కంగారుగా నుదుటి మీద మెడ దగ్గర చేయి పెట్టి చూస్తుంది. ఒళ్ళు కాలుతుందనే విషయం అర్థమై అయ్యో జ్వరం వచ్చింది అనుకుంటాను, అందుకే ఈయన ఇంకా నిద్ర లేవలేదు అని కంగారుగా అనుకుని రామ్ గారు అని చెంప మీద తడుతూ లేపుతుంది. రామ్ హా అని నీరసంగా కళ్ళు తెరుస్తాడు. రామ్ గారు లేవండి, మీకు జ్వరం వచ్చింది, లేచి ఏదైనా తినండి, టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని కంగారుగా అంటూ అతని కోసం ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది. రామ్ మెల్లగా లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని నువ్వు కంగారు పడుకు మహా అని అంటుంటే ముందు మీరేం మాట్లాడకుండా లేవండి, పదండి అని అతని వారిస్తూనే అతనికి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సీత అతనికి హెల్ప్ చేస్తుంటే ఆమె చేతుల్లో కళ్ళల్లోని ప్రేమ కంగారు గమనిస్తూ ఉంటాడు రామ్. అతను ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇడ్లీ తినిపించి టాబ్లెట్ వేసింది. అతనిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. తడి బట్టతో అతన్ని తుడుస్తూ నుదుటి మీద పెడుతుంది. ఆఫ్టర్నూన్కి రామ్ ఒళ్ళు కొంచెం నార్మల్ అవ్వడం చూసి అమ్మయ్య మీ జ్వరం కొంచెం తగ్గింది అని అంటుంది సీత. రామ్ థ్యాంక్స్ మహా అని అంటుంటే థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు, మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత నేను తప్పకుండా నిర్వహిస్తాను అని సీత చెప్పి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని అతని మీదకి లాక్కుంటాడు రామ్. నన్ను చూసుకోవడం మాత్రమే నీ బాధ్యతనా, నాకు ప్రేమ పంచడం నీ బాధ్యత కాదా అని ఆమె వైపు చూస్తూ అడుగుతాడు రామ్. సీత అతని ప్రశ్న విని ఉఫ్ అని అనుకుని దూరం జరుగుతుంటే అతను ఆమెను దూరం జరగనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు నా పట్టు నుండి దూరం జరగలేవు మహా, ఆ విషయం నీకు బాగా తెలుసు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటాడు రామ్. సీత ఆ మాట విని క్షణం పాటు గుండె అలజడిగా అనిపించిన మళ్ళీ నార్మల్ అయి కొంచెం సీరియస్గా చూస్తూ బాగా తెలుసు, అందుకే కదా ఇన్నేళ్ళు బాధని అనుభవించాను అని అంటుంది. రామ్ మహా అని అంటుంటే మీకు ఇప్పుడు కావాల్సింది నాతో గడపడమా అని అతని వైపు చూసింది సీత. రామ్ ఆ ప్రశ్నకి నివ్వెరైపోయాడు. ఏయ్ పిచ్చా, అలా మాట్లాడతావేంటి, నేను ఎప్పుడు అలా అనుకోను అని కోపంగా అంటాడు రామ్. అదే నిజం, మీకు కావాల్సింది నాతో గడపడమే కదా, అందుకే కదా మీతో నేను నా గురించి చెప్పకముందే నాతో అలా బిహేవ్ చేశారు కదా, కావాలని ముద్దు పెట్టారు కదా, నాతో ఇష్టం లేనట్టుగానే నటించారు కదా, మీకు కావాల్సింది ఇదిగో ఇలా నేను మీ మీద పడడం అని తన పొజిషన్ చూపిస్తూ కోపంగా చెబుతుంది. రామ్ సీతని ఒకసారిగా వదిలేసి మహా నువ్వు నా గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావా, నేను నీతో గడపడం కోసం నటిస్తున్నానని ఎలా అంటున్నావు మహా, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు తెలియదా అని బాధగా అంటాడు. సీత రామ్ వైపు కోపంగా చూస్తూ మీరు నన్ను ఇష్టపడుతున్నారనేది అబద్ధం, మీకు కావాల్సింది నా శరీరమే అన్నది నిజం, అందుకే ఎప్పటికీ అప్పుడు నాకు దగ్గర అవ్వాలని చూశారు, మీ గుణమే అంతా అని అంటుంది. స్టాప్ ఇట్ మహా, నువ్వు ఎన్ని చెప్పినా సైలెంట్గా వింటున్నానని నీ నోటికి వచ్చింది నువ్వు వాగావనుకో ఊరుకోను అని కొంచెం సీరియస్గా అంటాడు రామ్. చూసారా మీకు కోపం వస్తుంది కదా, అలాంటిది నాకు ఎంత కోపం వస్తుంది మీరు అనే మాటలకి. చూడండి, మీరు కట్టిన తాళి నా మెడలో ఉన్నంత మాత్రాన నేను మిమ్మల్ని క్షమిస్తానని అనుకోకండి, మిమ్మల్ని నేను క్షమిస్తే రేప్ చేసిన ప్రతి ఒక్కరూ అమ్మాయి మెడలో తాళి కట్టి ఆ తప్పు సరిదిద్దుకుందాం అనుకుంటారు అని కోపంగా చెప్తుంది సీత. రామ్ బాధగా అంటే నేను ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రేప్ చేస్తాను అని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. అవును, తప్పకుండా నమ్ముతున్నాను, అందుకు కారణం మీరు నాతో వ్యవహరించిన తీరు అని అంటుంది సీత. మహా మొన్నటి నుండి మనిద్దరి మధ్య చిన్న అడ్డు కూడా మాత్రమే ఉందని పొరపాటు పడ్డాను, బట్ నా గురించి నువ్వు అలా ఆలోచిస్తున్నావని తెలుసుకోలేకపోయాను, నిన్ను ఇక మీదట ఇబ్బంది పెట్టను, నీకు నా మీద సదభిప్రాయం వచ్చే వరకు నిన్ను కష్టపెట్టను, నీకు నచ్చినట్టు ఉండు అని అతనికి నీరసంగా ఉన్నా లేచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రామ్ కళ్ళల్లో తిరిగిన నీళ్లు సీత చూపు దాటిపోలేదు. నేను అన్న చిన్న మాటలే మీరు తట్టుకోలేకపోయారు, మరి నేను 6 ఏళ్లుగా ఇలాంటి మాటలు ఎన్ని భరించి ఉంటాను,
మీ వైపు నుండి ఆలోచిస్తున్నారు, కానీ నా వైపు నుండి ఎందుకు ఆలోచించడం లేదు, నా మనసు ఎంత వేదన అనుభవిస్తూ ఉంటుంది అని ఆలోచించడం లేదు అని బాధగా అనుకుంటూ ఉంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.